Hi everyone, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps and Tricks. This is presented by me. My name is KVLN. మీకు BrainBudge Academy యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కంపేర్డ్ టు అదర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ BrainBudge Academy కరెంట్ అఫైర్స్ క్లాసెస్ డిఫరెన్స్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్లో మీకు స్టాటిక్ జీకే కవర్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మైండ్ మ్యాప్స్లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ని కూడా మైండ్ మ్యాప్ రూపంలో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా ఈ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి ట్రిక్స్ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఈరోజు 4th January 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మొదటిగా చూద్దాం. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు brainbudgeacademy.com వెబ్సైట్లోంచి ప్రతిరోజు చదువుకోవచ్చు. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే మనం ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. వరల్డ్ బ్రెయిలీ డే. వరల్డ్ బ్రెయిలీ డే. సో అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఈ బ్రెయిలీ అనేటువంటిది తీసుకున్నట్టయితే, సో బ్రెయిలీ అంటే ఏంటి? సో యాక్చువల్గా బ్రెయిలీ అంటే ఇది ఒక లిపి అండి. ఇది ఒక లిపి. అలాగే బ్రెయిలీ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు కూడా. బ్రెయిలీ అనేది ఇది ఒక లిపి, అలాగే ఇది ఒక వ్యక్తి యొక్క పేరు కూడా. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 4వ తేదీన దీన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకు మనం జనవరి 4వ తేదీనే ఈ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే, ఈ బ్రెయిలీ లిపిని కనుక్కున్నటువంటి వ్యక్తి లూయిస్ బ్రెయిలీ. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నాడు కదా, ఇతను లూయిస్ బ్రెయిలీ. ఈ లూయిస్ బ్రెయిలీ యొక్క పుట్టినరోజు జనవరి 4. కాబట్టి ఇతని యొక్క జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 4వ తేదీన లూయిస్ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అండ్ దీనికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 2025వ సంవత్సరానికి గాను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే దృష్టిలోపం ఉన్నవారి కోసం ప్రాప్యత మరియు చేరికని జరుపుకోవడం. సో మనం థీమ్ అనేది మెయిన్గా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్ ఫర్ ది విజువల్లీ ఇంపైర్డ్ అనేది 2025వ సంవత్సరానికి గాను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం యొక్క థీమ్ అండి. అండ్ ఇక్కడ మీకు ఈ థీమ్లోనే అర్థమై ఉంటుంది, బ్రెయిలీ అనేటువంటి లిపి ఎవరికి సంబంధించినటువంటిది? ఇది ఎవరైతే దృష్టిలోపం ఉన్నటువంటి వారు ఉన్నారో, అంటే ఐస్ సరిగ్గా కనిపించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కనుక్కున్నటువంటి లిపి ఇది. లూయిస్ బ్రెయిలీ దీన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి. ఈ బ్రెయిలీ అక్షరాస్యతని ప్రోత్సహించడం కోసంగా మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తుల ప్రాప్యత మరియు చేరిక కోసంగా జరుపుకునేటువంటి ఒక ఇంపార్టెంట్ డేగా దీన్ని మనం చెప్తాం. అలాగే దీన్ని అనౌన్స్ చేసింది యాక్చువల్గా, సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2018 నవంబర్లో దీన్ని అనౌన్స్ చేసిందండి. ఈ విధంగా లూయిస్ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ఇక మీద ప్రతి సంవత్సరం కూడా జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, వరల్డ్ బ్రెయిలీ డేని జరుపుకోవాలని చెప్పేసి అనౌన్స్ చేసింది. అండ్ దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఫస్ట్ టైం జరుపుకుంది 2019 జనవరి 4. 2019 జనవరి 4వ తేదీన మొట్టమొదటిసారిగా ఈ విధంగా మనం లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకున్నాం. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా దీన్ని మనం జరుపుకుంటా ఉన్నామండి. జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. అండ్ ఈ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని గుర్తుపెట్టుకునే దానికి సంబంధించి ఒక ట్రిక్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్రెయిలీ, సో BRAILLE. సో బి అంటే ఏమొస్తుంది ఇక్కడ? మెయిన్గా బ్రెయిలీ, లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మదినోత్సవం. ఓకేనా? సో తన యొక్క బర్త్డే, లూయిస్ బ్రెయిలీ యొక్క బర్త్డే ఎప్పుడు? జనవరి 4. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ R, రెవల్యూషనరీ సిస్టమ్. ఇది ఈ బ్రెయిలీ సిస్టమ్ అనేది ఒక రెవల్యూషనరీ సిస్టమ్ కాబట్టి సో ఈ విధంగా మీరు సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో బ్రెయిలీ సిస్టమ్ ఎంపవర్స్ విజువల్లీ ఇంపైర్డ్ ఇండివిజువల్స్ విత్ రీడింగ్ అండ్
రైటింగ్ స్కిల్స్, ఎవరైతే కళ్ళు లేనటువంటి వారు ఉంటారు, సో అలాంటి వారు చదవడానికి రాయడానికి ఉపయోగపడేటువంటి లిపి ఇది బ్రైలీ అనేది. సో దట్ ఈస్ అ రెవల్యూషనరీ సిస్టమ్. సో కాబట్టి మనం ఆర్ అనేటువంటిది ఇక్కడ తీసుకున్నాం. తర్వాత ఏ యాక్సెసిబిలిటీ, ఇది 2025వ సంవత్సరం యొక్క థీమ్ని ప్రతిబింబించేటువంటి లెటర్ అండి. 2025వ సంవత్సరానికి గాను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్. సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్, దట్ ఈస్ ద థీమ్. అండ్ ఐ వచ్చేసరికి ఇండిపెండెన్స్. సో బ్రెయిలీ ఎనేబుల్స్ లిటరసీ అండ్ ఇండిపెండెన్స్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ ఇండివిజువల్స్. సో ఎవరైతే కళ్ళు కనిపించినటువంటి వారు ఉంటారో, సో అలాంటి వారి కోసంగా ఈ అక్షరాస్యత వారికి ఇవ్వడం కోసంగా, వారికి స్వతంత్రత కల్పించడం కోసంగా ఉపయోగపడేటువంటిది కాబట్టి బ్రెయిలీ. సో ఐ అనేటువంటిది మనం తీసుకున్నాం. అండ్ ఎల్ లెగసీ, రికగ్నైజ్డ్ గ్లోబల్లీ టు ఆనర్ లూయిస్ బ్రెయిలీస్ లెగసీ. అండ్ అనదర్ ఎల్ వచ్చేసరికి లూయిస్ బ్రెయిలీ, ఇతను 1809వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. 15 సంవత్సరాల వయసులోనే ఈ విధంగా బ్రెయిలీ లిపిని ఇతను డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ వచ్చేసరికి ఎస్టాబ్లిష్ బై యునైటెడ్ నేషన్స్. ఈ విధంగా బ్రెయిలీ దినోత్సవాన్ని ఎస్టాబ్లిష్ చేసింది యునైటెడ్ నేషన్స్. ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసుకుంది 2019. సో కాబట్టి బ్రెయిలీ, ఈ బ్రెయిలీ అనేటువంటి దీన్ని, ఈ వర్డ్ని మనం తీసుకొని, సో అక్కడి నుంచి ఆ అక్షరాలతో మనం ఈ విధంగా ఈ ట్రిక్ అనేది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. బ్లింకిట్ గుర్గావ్లో 10 నిమిషాల అంబులెన్స్ సేవని ప్రారంభించడం జరిగింది. బ్లింకిట్, సో యూ షుడ్ రిమెంబర్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి. బ్లింకిట్ అనేటువంటిది రీసెంట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. బ్లింకిట్ అంబులెన్స్ సేవ మరియు భారతదేశం యొక్క ఆరోగ్య సంరక్షణ పరిస్థితికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ ఇది. అండ్ దీన్ని స్టార్ట్ చేసింది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఆరోగ్య రంగంలో ఇప్పుడు ప్రవేశం వచ్చిందని చెప్పేసి మనమైతే ప్రధానంగా చెప్పొచ్చు. బ్లింకిట్ రీసెంట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో కేవలం 10 నిమిషాలు టైంలోనే అంబులెన్స్ని పంపించే విధంగా వీళ్ళైతే ఈ బ్లింకిట్ యాప్లో ఈ సర్వీస్ ఇప్పుడు తీసుకురావడం జరిగింది. బిఎల్ఎస్ ప్రాథమిక జీవన సహాయం ముఖ్య పరికరాలు ఇవన్నీ కూడా ఈ అంబులెన్స్లో వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ధరల విధానం వచ్చేసరికి అందుబాటులో ఒక 2000 ఫీజు అనేటువంటిది వీళ్ళు ప్రధానంగా తీసుకున్నారు. ఈ 2000తోనే అంబులెన్స్ సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ సర్వీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే దీన్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది వచ్చేసరికి గుర్గావ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో త్వరగా ప్రధాన నగరాలకి కూడా విస్తరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తాము అన్నట్లుగా వీళ్ళు చెప్పడం జరిగిందండి. సామాజిక ప్రభావం, ముఖ్యమైనటువంటి అంబులెన్స్ ప్రాప్యత లోట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ, సో వాటిని పరిష్కరించడం కోసంగా ఇదైతే ఇప్పుడు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ టైంలో వెహికల్ అనేటువంటిది దొరకడం చాలా ఇంపార్టెంట్. సో ఆ వెహికల్ అనేటువంటిది మెయిన్గా దాంట్లో లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, ఆక్సిజన్ కానీ, సో ఇలాంటివి ఉండే విధంగా మనకి అంబులెన్స్ అనేది ఉంటుంది. సో ఆ అంబులెన్స్ ఉంటే చాలా వరకు ప్రాణాలు రక్షించవచ్చు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి మార్గ మధ్యంలో పేషెంట్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇలాంటివి అందించడానికి, ఫస్ట్ ఎయిడ్ అందించడానికి, ఇలాంటి వాటికి కూడా ఈ అంబులెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఆ సర్వీసెస్ ఇప్పుడు గవర్నమెంట్ అంత ఎఫెక్టివ్గా అందరికీ అందించలేకపోతుంది మొత్తం భారతదేశం మొత్తం కూడా. సో కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ప్రధానంగా ఈ బ్లింకిట్ అనేటువంటి ఇది వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో భారతదేశంలో అంబులెన్స్ సమస్యలు అయితే చాలా వరకు ఉన్నాయి. అంబులెన్స్లో కొరత అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది, చాలా తీవ్రమైనటువంటి కొరత ఉంది. అధిక వ్యయం అవుతా ఉంది. ఒకవేళ అంబులెన్స్ తీసుకోవాలన్నా కూడా అందుబాటులో ఉన్నటువంటి వాహనాలని కనుగొనడంలో చాలా కష్టతరం అవుతుంది. ఎక్కడ అంబులెన్స్ ఉంది దగ్గరలో అనేటువంటిది కూడా కష్టమే. అలాగే ప్రాంతాల మధ్య అసమాన విభజన ఉంది. లైక్ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అంబులెన్సెస్ అవైలబుల్ ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్సెస్ అవైలబుల్ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత అనేటువంటిది ఇప్పుడు దీంతో అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ప్రమాదం అనంతరం జీవరక్షణకి ముఖ్యమైనటువంటి సమయం. ఆలస్యాల వల్ల తరచుగా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాటికి ఈ సర్వీసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ ప్రభుత్వ పాత్ర తీసుకున్నట్లయితే ముఖ్యంగా జాతీయ అంబులెన్స్ సేవలు అయితే మన భారతదేశంలో తీసుకొచ్చింది, నేషనల్ అంబులెన్స్ సర్వీసెస్. బట్ అవి ఇంకా పెంచవలసినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ నియమాలు, ప్రమాణాలు కూడా దీనికి తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయి ప్రణాళికలు కూడా ఉన్నాయి. లైక్ మెయిన్గా మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఇవి తీసుకొచ్చి 108
పథకం తీసుకొచ్చినారు. 108 ద్వారా అంబులెన్స్ సర్వీసెస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబుల్ ఉన్నాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మిగతా రాష్ట్రాల్లో చూస్తే అంత ఎఫెక్టివ్గా లేవు, అంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అండ్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలు కనుక తీసుకున్నట్లయితే ఎక్కువగా ఈ అంబులెన్స్ సర్వీసెస్ ప్రజలకు అందించడానికి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి చాలా పరిష్కారాలు కూడా ఉన్నాయి. సో అంబులెన్స్ సంఖ్య పెంచవలసి ఉంది, ధరలు కూడా తగ్గించవలసి ఉంది. అంబులెన్సెస్ అవైలబుల్ ఉన్నా కూడా పేషెంట్స్ భరించలేనంటే ధరలు కూడా కొన్నిసార్లు వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ధరలు తగ్గించవలసిన అవసరం ఉంది. డిజిటల్ ఇంటిగ్రేషన్ చేయవలసి ఉంది. అంటే అంబులెన్సెస్ దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది మనం త్రూ యాప్ ద్వారా క్విక్గా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని పిలుచుకునేదానికి అవకాశం అనేది డెఫినెట్లీ ఇవి సర్వీసెస్ పెంచవలసి ఉంటుంది. అండ్ ప్రభుత్వ పథకాలు కూడా దీనికి అప్లై చేయడం, లైక్ సబ్సిడీ ఇవ్వడం కానీ ఇలాంటివి. అండ్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం, అంటే ఎక్కువ ఎంకరేజ్ చేసినట్లయితే మనకి అంబులెన్స్ సర్వీసెస్ ఎక్కువగా పెరుగుతాయి. అండ్ పరిశీలన వాటికి సంబంధించి శిక్షణ ఇవ్వడం, అంబులెన్స్ సర్వీసెస్ స్టార్ట్ చేసి డ్రైవర్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణలు ఇవ్వడం కానీ. సో ఇలాంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో, సో అసమానతల్ని పరిష్కరించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా అంబులెన్సెస్ అవైలబుల్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిష్కారాలుగా మనం చెప్పొచ్చు. సో అలాంటి వాటికి ఇప్పుడు ఈ బ్లింకిట్ స్టార్ట్ చేసినటువంటి ఈ అంబులెన్స్ సర్వీస్ ఏదైతే కేవలం 10 మినిట్స్లో అంబులెన్స్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా స్టార్ట్ చేశారండి. బ్లింకిట్ సంస్థ అయితే రీసెంట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేనైతే ఒక ట్రిక్ ఇచ్చా ఇక్కడ, రాజ్ స్వోన్ పవర్ జిఓవి హెడ్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రీవియస్ వన్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఇంకొక ట్రిక్ మీకు ఆల్రెడీ మన brainbudgeacademy.com వెబ్సైట్లో ఇచ్చిన, యూ కెన్ గో త్రూ దట్. ఓకే, నెక్స్ట్ అవార్డులు మరియు రివార్డులకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని మన భారత ప్రభుత్వం రీసెంట్గా అనౌన్స్ చేసింది. దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి క్విక్గా నేమ్స్ చూద్దాం. ఈ నేమ్స్ అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జాతీయ క్రీడా పురస్కారాలు 2024. వీటిల్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారం. ఎందుకంటే ఇది మన భారతదేశంలోనే క్రీడారంగంలో ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారంగా చెప్తాం. ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఖేల్రత్న పురస్కారం అనేవాళ్ళు దీన్ని, ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇప్పుడు 2024వ సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుని మొత్తం 4 ఇవ్వడం జరిగిందండి. సో వారిలో ఒకరు డి గుకేష్, అండ్ మరొకరు వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్, మరొకరు ప్రవీణ్ కుమార్, అలాగే మను భాకర్. సో వీరి నలుగురికైతే 2024వ సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. వీరికి 25 లక్షలు నగదు బహుమతి ఇస్తారండి ఒక్కొక్కరికి ఈ అవార్డు గెలుచుకున్నందుకు. అలాగే అర్జున అవార్డు తీసుకుంటే అర్జున అవార్డు లిస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 2024వ సంవత్సరానికి గాను మొత్తం 32 మంది అథ్లెట్లు ఉన్నారు. సో వారిలో 16 మంది పారాలింపియన్లు కూడా ఉన్నారు. వీరికి ఈ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. అర్జున అవార్డులు గెలుచుకున్నటువంటి వారికి 15 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తారు. ఇది టోటల్ అర్జున అవార్డ్స్ లిస్ట్ అండి, నేమ్స్ లిస్టు. అండ్ వాళ్ళు ఏ క్రీడకి చెందినటువంటి వాళ్ళు, అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి వాళ్ళ, లేకుంటే చెస్కి సంబంధించినటువంటి వాళ్ళ, బాక్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళ, ఇలాగా వాళ్ళ యొక్క క్రీడ కూడా ఇచ్చింది. ప్లీజ్ రీడ్ ఆల్ దీస్ నేమ్స్ అండ్ యూ షుడ్ రిమెంబర్ ద నేమ్స్ ఆల్సో అండి. అండ్ తర్వాత అర్జున అవార్డులు జీవితకాల పురస్కారాలు మనం చూస్తే 2024వ సంవత్సరానికి గాను అథ్లెటిక్స్లో వచ్చేసరికి సుచా సింగ్కి ఇచ్చారు. తర్వాత పారా స్విమ్మింగ్లో మురళీకాంత్ పేట్కర్కి అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ద్రోణాచార్య అనేటువంటి వ్యక్తి గురువు అండి. గురువులకి ఇచ్చేటువంటి అవార్డులు ద్రోణాచార్య అవార్డులు. పారా షూటింగ్లో సుభాష్ రాణాకి ఇచ్చారు. తర్వాత షూటింగ్లో దీపాలి దేశపాండేకి ఇచ్చారు. అండ్ హాకీకి వచ్చేసరికి సందీప్ సాంగ్వాన్కి ఇవ్వడం జరిగింది ద్రోణాచార్య అవార్డు. ఈ అవార్డు పొందినటువంటి వారికి 15 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తారు. అండ్ ద్రోణాచార్య జీవితకాల పురస్కారం వచ్చేసరికి ఎస్ మురళీధరన్ ఇచ్చారు బ్యాడ్మింటన్లో. తర్వాత ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఆర్మాండో కొలాకోకి ఇవ్వడం జరిగింది. అండ్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం వచ్చేసరికి 2024వ సంవత్సరానికి గాను ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ చండీగఢ్ విశ్వవిద్యాలయానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అవార్డ్స్ అన్ని ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. అవార్డ్స్ని నెక్స్ట్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో యూ షుడ్ రిమెంబర్ వీటిని ఏ అవార్డు పేరు, అవార్డుని పొందినటువంటి క్రీడాకారుడి పేరు, అండ్ ఆ క్రీడాకారుడు ఏ క్రీడకి సంబంధించినటువంటి వాడు, ఇవి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రైజ్ మనీ కూడా నేను ఇచ్చాను ఈ మైండ్ మ్యాప్లో. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ మైండ్ మ్యాప్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది గుర్తుపెట్టుకోవడానికి సమ్ ట్రిక్స్ కూడా నేనైతే ఇక్కడ ఇచ్చాను. ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. సో ప్లీజ్ గో త్రూ దిస్ ట్రిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అసోచామ్ సెక్రటరీ జనరల్గా మనీష్ సింఘాల్ నియమితులు అవ్వడం జరిగిందండి. సో అసోచామ్ అంటే
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. సో అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటారు? అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. సో ఇది మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అపెక్స్ బిజినెస్ ఛాంబర్గా చెప్పొచ్చు. దీన్ని 1920 సంవత్సరంలో స్థాపించడం జరిగిందండి. దీనికి రీసెంట్గా కొత్త సెక్రటరీ జనరల్ అపాయింట్ అయ్యారు. సో కొత్త సెక్రటరీ జనరల్ పేరు మనీష్ సింఘాల్. మనీష్ సింఘాల్. అసోచామ్ మనీష్ సింఘాల్. ఓకేనా? సో అసోచామ్. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో అసోచామ్ 2 yearsలో ఉన్నాయి. తర్వాత మనీష్ సింఘాల్. ఓకే, ఎస్ అండ్ సింఘాల్, ఎస్. ఓకే, అసోచామ్ ఎస్ఎస్, మనీష్ సింఘాల్, లైక్ దట్. సో ఇవి అయితే January 4, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.